జాన్వరి మంత్ అండి ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అమ్మ బాబోయ్ మొత్తానికి సంక్రాంతి సినిమా టాలీవుడ్ కి బాలీవుడ్ కి కాలీవుడ్ కి బీభత్సంగా కలిసి వచ్చేసింది ఎస్పెషల్లీ టాలీవుడ్ లో ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన కలెక్షన్స్ తో ఆహా అందరూ నిజంగా పండగ చేసుకుంటున్నారు అండ్ ఎవ్రీబడీ ఆర్ సో హ్యాపీ అయితే ఎస్పెషల్లీ బాలీవుడ్ ఫైటర్ కలెక్షన్స్ కూడా వావ్ అని అనిపించింది ముందు టాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఎప్పటిలాగే సంక్రాంతి సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసొచ్చింది. చాలా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన హనుమాన్ ఏకంగా 300 కోట్లు రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. టాలీవుడ్ నుంచి మరో మంచి పాన్ ఇండియా హిట్ మూవీగా నిలిచింది. మహేష్ నటించిన గుంటూరు కారం యావరేజ్ గా నిలిచింది. నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది. పొంగల్కు వచ్చిన నాసామిరంగా మంచి వసూళ్లను అందుకుంది. సైంధవ్ మాత్రం మిస్ ఫైర్ అయింది. ఈ చిత్రాలు తప్పితే జనవరిలో చెప్పుకోదగ్గ సినిమాల్లేవ్. కోలీవుడ్ లో కూడా సంక్రాంతి సీజన్ భారీ వసూళ్లను అందించింది. శివకార్తికేయన్ నటించిన ఐలాన్, అలాగే ధనుష్ యాక్షన్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్, అరుణ్ విజయ్ నటించిన మిషన్ పండక్కి థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పండక్కి ముందు ఆ తరువాత వచ్చిన చిత్రాలేవి మెప్పించలేకపోయాయి. ఇక బాలీవుడ్ లో ఫైటర్ ఒక్కటే పర్లేదనిపించుకుంది. యావరేజ్ రేటింగ్స్ లోనే ఈ సినిమా 300 కోట్లు రాబట్టింది. అయితే జనవరిలో మొత్తం నార్త్ ఆడియన్స్ ను మెప్పించిన సినిమా మాత్రం హనుమాన్. ఈ సినిమా హిందీ వెర్షన్ ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అక్కడే 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.